పోటీ మాదే, వయసు వేడి మాదే, ఎదిగే హక్కు మాదే, వేదం వేగం మాదే, పోరు పంతం మాదే, ఉడికే రక్తం మాదే, గెలిచే నైజం మాదే, ఈ సిద్ధాంతం మాదే. ఎవడంత అయినా భయమే ఎరుగని యవ్వన మంత్రం మాదే 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 రే. ఇది మాకే మాకే సొంతం, ఇది యువతకు మంత్రం, ఇది మాకే మాకే సొంతం. నమస్కారం. ఈటా డిటర్జెంట్ సోప్ స్టార్ మహిళ 1800+. స్టార్ మహిళ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం. ఇక్కడే ఉండండి. ఒక గంట సేపు ఎంటర్టైన్మెంట్ ఇస్తామని మేము హామీ ఇస్తూ ఎపిసోడ్ మొదలెట్టేస్తున్నాం. నా పేరు కళావతి. నేను రామంతపూర్ నుంచి వచ్చాను. నేను బీకామ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. నా హాబీస్ వచ్చేసి వాచింగ్ టీవీ, రీడింగ్ బుక్స్. అలా పెళ్ళైపోయిందా? ఎస్. ఏంటి పెళ్ళైన తర్వాత స్టడీస్ మొదలెట్టావా? డిగ్రీ లేకపోతే అవుతూనే పెళ్ళైపోయిందా? లేదు, నాది ఇంటర్ అయిపోయినాక మ్యారేజ్ అయిపోయింది. ఓకే. తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత డిగ్రీ చేస్తున్నా. పిల్లలా? ఇద్దరా? అర్రే సూపర్ యా. అయినా సరే నువ్వు పట్టు వదలని విక్రమార్కిలాగా చేస్తున్నందుకు నేను సంతోషిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఉండాలన్నమాట, మన కాళ్ళ మీద నిలబడాలి. అది నా పేరు శ్వేత. నేను హైదరాబాద్ నుండి వచ్చాను. నాకు ఒక 1 year బాబు ఉన్నాడు. సో నేను ఏమీ చేయట్లేదు. నేను మల్టీమీడియా చేశాను, యానిమేషన్ కోర్స్ చేశాను డిగ్రీ తర్వాత. సో అప్పుడప్పుడు నవలలు చదువుతా, స్టోరీస్ చదువుతా. అప్పుడప్పుడు మా మమ్మీకి, మా అత్తయ్య వాళ్ళకి మీరంటే చాలా ఇష్టం. ఫస్ట్ నేను చిన్నప్పటి నుండి చూస్తున్నా మిమ్మల్ని. బట్ డామేజ్ గ్యాప్ వస్తుంది కదా, అట్లా అని. నువ్వు కూడా పిల్లలు ఎక్కువ ఉన్నావు. అసలు నీకు పిల్ల ఏంటి? బాబు 1 year బాబు. అసలు అందరు పిల్లల్లా మోసం చేసేస్తున్నారు అందరు, పెళ్లి కాని అమ్మాయిలాగా. అబ్బాయిల వెనకాల అట్లనే పడుతుంది. ఏం చేద్దాం? ఓకే శ్వేత. నా పేరు శ్వేత. నేను ఉప్పల్ నుంచి వచ్చాను. చెప్పమ్మా, నీకు ఎంతమంది పిల్లలు? ఏం లేదు. ఏం లేదా? బిఎస్సి సెకండ్ ఇయర్ చదువుతున్నాను. ఓకే. నా హాబీస్ వచ్చేసి వాచింగ్ టీవీ. నా పేరు హేమలత. నేను బోడుపల్ నుంచి వచ్చాను. బీకామ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. ఐఎమ్ మ్యారీడ్. అంతే. సో అందరు మ్యారీడ్. ఐఎమ్ మ్యారీడ్. నా హాబీస్ వచ్చేసి డాన్సింగ్, జోక్స్. చేస్తూ ఉంటావా మీ ఆయన ముందర డాన్స్? చేస్తుంటాను. ఏమంటారు అప్పుడు చూసి? సూపర్ ఉంది అని అంటారు. శారదా టైప్ లో. హేమలత, నేను వేయమన్న స్టెప్ ఏమిటి, నువ్వు వేస్తున్న స్టెప్ ఏమిటి? డ్యూయెట్టా లేకపోతే సోలోనే వేసుకుంటూ ఉంటావా? డ్యూయెట్, సోలో, మెడ్లీ అన్నీనా? డాన్స్ వచ్చు. ముందు నేర్చుకోవాల్సి వచ్చింది. నన్ను నా డాన్స్ చూసి మర్చిపోయాడా? మైండ్ బ్లాక్ అయింది ఆయనకి. ఓకే చందన. నా పేరు చందన. నేను నానక్రామగూడెం వచ్చాను. నేను హౌస్ వైఫ్. నాకు ఒక బాబు, ఒక పాప. వాళ్ళు మిమ్మల్ని అడిగినట్టు చెప్పన్నారు. ఓకే, నేను అడిగానని చెప్పి. వాచింగ్ టీవీ అడిగానని చెప్పండి చాలు. రెగ్యులర్ గా చూస్తూ ఉంటాను. కరెక్ట్. మీలాంటి వాళ్ళ వల్లే మా ప్రోగ్రామ్ ఇంకా నడుస్తుంది. నో అసలు వదలొద్దు చూడటం. ఫంక్షన్ కి వెళ్ళాను, అక్కడ నేను స్టార్ మహిళ మాత్రం వదలా. అది సురేఖ. హాయ్ సుమా. హాయ్ సురేఖ. నా పేరు సురేఖ. నేను చంపాపేట నుండి వచ్చాను. ఓకే, మరి 6గురిలో ఈ రోజు ఎవరు విన్నర్ అవుతారో చూద్దాం. ఈటా డిటర్జెంట్ సోప్ స్టార్ మహిళలో మన మొట్టమొదటి రౌండ్ పట్టుకొని చూద్దాం. జరా మీకా 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 మీకా. మీకు ఛాన్స్ లేదు. ఎవరికి వచ్చింది? కళావతి. ఇట్లాగే మీ ఆయన్ని భయపెడుతున్నావా రోజు? అలా వచ్చిందా? వచ్చింది. అయితే తీసుకొచ్చే కార్డు. కూతురా ఒట్లు దంచవే నా గుండె
అమ్మ నన్ను దంచినంత పని చేసింది, ఆమె మాత్రం అసలు దంచదంట. నీకు కొన్ని ఈజీ స్టెప్స్ ఉన్నాయి, మనం ఇంట్లో చేసేటువంటి పనులు ఉన్నాయి చూడు. చాటతో చెరగడము, దంచడము, అదే చెప్పులు. చెరగడం రాదా? అసలు చాటలు లేకుండా పోతున్నాయి ఈ రోజుల్లో. ఎందుకంటే బాగా ఎట్లా అనాలి మనం? ఎంత చాట వచ్చేస్తున్నాయి కదా, ఇంకా చాట ఏ అవసరం. ఇట్లా ఇట్లా స్టెప్ ఎంత బాగుంటుంది తెలుసా? ఇలా 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 దంచే స్టెప్, రుబ్బే స్టెప్, ఇవన్నీ పోయే. అసలు మిక్సీతో స్టెప్ వేయగలమా చెప్పండి? ఏముంటుంది స్టెప్ మిక్సీతో? అంతే కదా. ఇవన్నీ అయితే స్టెప్పులు ఉంటాయి, మన బాడీకి ఎక్సర్సైజ్ ఉంటుంది. వస్తుంది మళ్ళీ అదే వస్తుంది చూడండి, అందరం మళ్ళీ రుబ్బడం మొదలెడతాం. లేకపోతే మన వారిలో రుబ్బుతారు, అంతే తేడా. ఓకే, మీకు 20 పాయింట్స్. మీ అందరికి ఏమొచ్చిందో చూద్దాం. దింపుండ్రి. పదండి పదండి, పని చూద్దాం రండి. One, two, three, go. నీకు 10 పాయింట్లు. నువ్వేమైనా అడగొచ్చు నన్ను. సార్, సముద్రంలో ఒక జామ చెట్టు పెడితే దాని పండ్లు నువ్వు ఎలా తీసుకొస్తావు అని ఒక టీచర్ ని అడుగుతాడు. అప్పుడు సార్ ఒక టీచర్ అడుగుతారా? సారీ సార్ స్టూడెంట్ ని అడుగుతాడు. బంగారులో అడిగి ఉంటాడు. స్టూడెంట్ అంటాడు, నేను రెక్కలు కట్టుకొని వెళ్ళి తీసుకొస్తాను అంటాడు. రెక్కలు మీ అమ్మ కడుతుందా అంటే, మరి చెట్టు మీ అయ్యో పెడతాడా అంటాడా? ఇట్లానే ఇంకొకటి క్వశ్చన్ పేపర్ లో అడిగారంట, గాంధీ గారు ఎప్పుడు పుట్టారు అంటే వాడు రాజాడంట గాంధీ గారి పుట్టినరోజున పుట్టాడు అని. మన భారతదేశంలో అత్యధికంగా ఐస్ ఎక్కడ పడుతుంది అని అడిగితే అత్యధికంగా మందు గ్లాసులో ఐస్ పడుతుంది అని రాజాడంట. ఉంటున్నదంటే 1, 2 రావా? అంత నీ ఫార్మేటేనా? నీ ఇష్టమేనా? ఒక రోజేమో ముందు నుంచి వస్తారు, ఒక రోజేమో వెనక నుంచి వస్తారు. వాట్ ఈస్ దిస్ యా? ఫాలో సమ్ రూల్స్. 1, 2, 3 గో. డాన్స్ అయినా లేకపోతే పాటలు కూడా ఏమైనా పాడతావా? పొడుపు కదా అడుగు. అవసరం పొడుపు కదా అడుగు. ఇదంతా ఒరిజినల్ కదా? అవును. బాగుంది. మీది ఎందుకులే అడుగుతావు? ఇటు తిరుగు. చెప్పండి సుమా మీ సీక్రెట్. కొన్ని సీక్రెట్స్ గానే ఉండడం మంచిది. దృశ్యం సినిమా చూడలేదా? వెంకటేష్ లాస్ట్ లో బాడీ ఎక్కడ పెట్టాడో చెప్పాడా? చెప్పలేదు. ఇది కూడా అంతే. చెప్పు. జమ్మ చెట్టు కింద జానమ్మ, ఎంత లాగినా రాదమ్మ. అదేంటో చెప్పండి సుమా. అంటారేంటి? జమ్మ చెట్టు కింద జామమ్మ, జానమ్మ ఎంత లాగినా రాదమ్మ. ఎంత లాగినా రాదమ్మ. రాదు. పోనీ అయితే రావద్దు. మరి ఎందుకు అడుగుమన్నావు? చెప్పలేంది. నేను చెప్తానని చెప్పానా? నేను అడగమన్నా అంతే. ఆన్సర్ ఏంటి చెప్పారా మీరు? నువ్వు చెప్పు. నాకు వచ్చో రాదో నేను చెప్తా. నీడా. ఇదే కరెక్ట్ ఆన్సర్. జామ చెట్టు కింద మాత్రమే ఎందుకుంటుంది? వేరే ఏ చెట్టు కింద అయినా ఉండొచ్చు కదా నీడా. నీడా అంటే వెంకటేష్, షాడో, మేయర్ రమేష్. 1, 2, 3 గో.
ఇచ్చి పట్టుకుంటుంది ఈవిడ ఒక్కొక్కళ్ళని కాదు. స్టార్ మహిళకి 100 మందిని పంపించు. ఒక్కసారి పట్టుకుంటా. అదో మీకు 14 పాయింట్లు ఇచ్చాక మీరు ఏమైనా అడగచ్చు. పతి గాని పతి. చపాతి. నో. సీతాపతి, ఛత్రపతి. నువ్వు చెప్తే నీకు మంచి గిఫ్ట్ ఇస్తా. కాదు. చెప్పండి. చెప్పా గిఫ్ట్ వద్దా మీకు? జగపతి. కాదు. గజపతి. కాదు. హోమియోపతి. కాదు. ఆమె చెప్పిందే రైట్. చెప్పు ఇంకా. రాష్ట్రపతి. కాదు. ఇంతమంది పతులు ఉన్నారని నాకు ఇవ్వలేదు. చెప్పరా? మీ పతి. కాదు. పక్కింటి పతి. నువ్వు చెప్తే కాసుల పేరు ఇచ్చేస్తా. మంచి ఛాన్స్. కాసుల పేరైతే మనం కొంచెం ఆలోచించాలి. చెప్పండి. పతి కాని పతి. నువ్వు చెప్పగలవు సుమా, చెప్పగలవు. ఒక్క నిమిషం, నేను చెప్పే ముందు ఇది ఒరిజినల్ కాదు ఒకసారి. ఒరిజినల్ స్టేడియం కాదు. స్టేడియం. ఇది 16 క్యారెట్ మాత్రమే ఉంది. లేదు 21 లేదు. అయితే చెప్పేయండి. చెప్పేనా? తిరుపతి. ఆవిడ మనసులో ఏమనుకుందో అదే కరెక్ట్. మనం ఏం చెప్పినా కాదు. కాదు తిరుపతి, అది పొడుపు కథ అదే కదా. మీకు అది అలా నేర్పించారు. లేదు. ఏ ఫర్ యాపిల్ అని నేర్పిస్తే పిల్లోడికి ఏ ఫర్ ఏరోప్లేన్ అన్నా చెప్పడు వాడు. సుబాది అట్లా అని. సరే వెళ్ళండి, ఏం చేస్తాం ఇంకా. నేను తీసుకోలేవు మరి. పర్వాలేదు, అది ఒరిజినల్ కాదు. ఇంత కష్టపడి ఇంతమంది పతుల్ని నేను వెతికి చెప్తే నాకు ఇవ్వలేదండి. ఇది నిజంగా అన్యాయంగా మీకు అనిపించట్లేదా? చూస్తున్న ప్రేక్షకులు స్పందించండి, SMS పంపించండి. నాకు హోమియోపతి అని కూడా డౌట్. మీరు ఊరుకోండి. 56263579 అనే నంబర్ ఉంది కదా, దానికి మీరు కూడా రావాలంటే SMS పంపించండి. మీరు అక్కడ నిల్చోవద్దండి, అది సురేఖ. నాదండి, నాది. 1 2 3 గో. ఆయాసం వస్తుందా? అబ్బా, ఇంత పరిగెత్తిన దానికే అమ్మా. నువ్వు ఇంట్లో బొత్తిగా ఎక్సర్సైజ్ చేయట్లేదు, అందుకే మిక్సీలు వాషింగ్ మెషిన్లు తీసేయండి. మీరు చెప్పారు కదా. రండి, మీ వారితో పని చేయించొద్దు, నువ్వు చేసుకో. మా వారు పని కూడా చేస్తారా? వంట మాత్రమే చేస్తారు. టాటా బాయ్. బాగున్నారా? బాగున్నారు. మీరు బాగున్నారా? మీరు చాలా బాగున్నారు. థ్యాంక్ యూ. వెళ్ళండి. ఇలా కూడా వెళ్ళొచ్చు. ఇలా కూడా వెళ్ళండి. సురేఖ, మీకు 18 పాయింట్లు. అభ్యంతరమా? చెప్పండి. 2 పాయింట్స్ ఎక్కువ వస్తే మరి అవుట్ అయింది ఇవిడ. ఓకే సురేఖ ఊరుకోండి, మీకు 16 పాయింట్లు. శ్వేత, మీకు 18 పాయింట్లు. మీకు ఒక క్వశ్చన్ అడగనా? లాజిక్ క్వశ్చన్ అడగండి. ఒక బస్ లో 60 సీట్లు ఉన్నాయి. 500 మంది కూర్చోవాలి. సో ఒక సీట్ కి ఎంత మంది కూర్చుంటారు? ఒక సీట్ కి ఒకళ్ళే కూర్చుంటారు. దీనికి కావాల్సినటువంటి ఎక్స్ప్లెనేషన్ ఎపిసోడ్ నంబర్ 1475లో ఉంది, చూసుకోండి. అడగండి మీరు. నేను ఒక చిట్కా చెప్తాను. చిట్కా? ఓకే. మన కాలు పగులుతుంటాయి కదా. అవును. ఆలు హాఫ్ కట్ చేసి దానిపైన సాల్ట్, పసుపు లైట్ గా చల్లేసి ఎక్కడైతే పగులు ఉన్నాయో అక్కడ అప్లై చేయాలి. అలా చేస్తుంటే వెళ్ళిపోతాయి, నీట్ గా అవుతాయి. పొద్దున ఆలుతో కుర్మా చేసుకోవచ్చా? అది కాల పెట్టిన తర్వాత కుర్మా ఎలా చేసుకుంటాం? వేస్ట్ చేయకూడదు. కూరగాయల ధరలు ఏంటండి? టొమాటో 80 రూపాయలు. ఇంత ముక్క నేను చారు తాగేదాన్ని, ఇప్పుడు టొమాటో ఎదురుగా పెట్టుకుని నీళ్లు ఉప్పేసుకొని తాగుతున్నాను. వెళ్ళండి. రేపొద్దున ఉల్లిపాయ కూడా ఇలా అయిందంటే ఏమిటి నా పరిస్థితి? అదేంటా సినిమా అహనా పెళ్ళంటలో కోట శ్రీనివాసరావు గారు కోడిని పెట్టుకున్నట్టు అయిపోతుంది. ఓకే, ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. ఈటా డిటర్జెంట్ సోప్ స్టార్ మహిళలో మన నెక్స్ట్ రౌండ్ తారా హుషార్. ముందుగా ఒక పాట.
సింబల్ కుంభకోణంగా ఏమొచ్చి నీపై వాలే నీ వచ్చి సీపై వాలే సీ వచ్చి నీపై వాలిందే వచ్చి నీపై వాలే వచ్చి నీపై వాలే నీ వచ్చి ఫోర్పై వాలిందే ఏది హేమలత గట్టిగా ఒకసారి చప్పట్లు. అసలు సినిమాలో స్టెప్పులన్నీ యాజ్ ఇట్ ఇస్ దింపేసినట్టున్నావు. సినిమా ఏం చూసి నేర్చుకోవాలి, నాకు వచ్చు. నీకొచ్చు. ఈ పాటలో ఉన్న హీరో హీరోయిన్ ఎవరు? కళావతి, ప్రభాస్, శ్రేయ. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. ఇప్పుడు ఒక డైలాగ్ విందాం. టీచర్, మా వాడు చిన్నప్పుడు చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా అని పాడుతుంటే వీడెప్పటికైనా గొప్ప సింగర్ అవుతాడు అనుకున్నాను. వాడు పాడాలి, దానికి ఎవరైనా డాన్స్ చేయాలని మంచి డాన్స్ మాస్టర్ కోసం వెతికాం. మా పక్కూళ్ళోనే పెద్ద డాన్స్ మాస్టర్ దొరికాడు. రాజు, అయ్యా. పిలు. మాస్టర్ నమస్కారం. నా పేరు కమల్ హాసన్ శివశంకర్. నేను ఆడబోయే డాన్స్ కి మీరు ఆపకుండా పాట పాడితే మీరు గెలిచినట్టు. మీరు పాడబోయే పాటకి నేను ఆపకుండా డాన్స్ చేస్తే నేను గెలిచినట్టు. ఇంతకీ నేను ఆడే ఆటకి పాడేదెవరు? మా అబ్బాయి. స్వామి, నాకు డాన్స్ రాదన్న సంగతి నీకు నాకు తప్ప ఇంకెవరికి తెలీదు. ఏ పని దొరక్క ఈ పని ఒప్పుకున్నాను. నేను గెలిచేలా చూడు స్వామి. నాకు డాన్స్ రాదు. నీకు డాన్స్ రాదా? దొరికాడు. మరి నేను అందరూ పెద్ద డాన్స్ అని పిలుస్తున్నారు. అది ఫ్లాష్ బ్యాక్ లో చిల్లర కొంచెం టైట్ అయితే శవాల దగ్గర డాన్స్ చేసేవాడిని. అదే డాన్స్ ఆట 2లో చేశాను. మన ఓంకార్ అనే ఉన్నాడు కదా, ఆ డాన్స్ మెచ్చుకొని నాకు సర్టిఫికెట్ ఇచ్చాడు శివశంకర్ మాస్టరు. ఇగో ఈ బెల్లి ఇచ్చాడు. నాకు డాన్స్ రాదు. సరే, నువ్వే ఎలా గడ్డం గడ్డెక్కించు. నాకు ఇంకా పెళ్లి కూడా కాలే. ఇంతకీ గొప్ప డాన్స్ మాస్టర్ నని బిల్డప్ ఇచ్చిన నటుడు ఎవరు? హేమలత. హేమలత 6 పాయింట్లు. ఇప్పుడు ఇంకో పాట. ఏ బాబు ఓరా బాబు, బాబు ఏరా బాబు, పుర్రా మిస్సం కి రుచి పులన బాబు. బాబు ఏరా బాబు, బాబు ఓరా బాబు, థమ్మిడి థిమ్మిడి తరువులేసే గరీబు. కాలిందంటే గుర్రం గట్టి తిన్నదట, ఎక్కడో కాలిందంటే గుర్రం గట్టి తిన్నదట, కరుకచి బాతు పెడితే కెవ్వు కెవ్వుకే కంట. బాబు ఓ రామ్ బాబు, బాబు ఏ రామ్ బాబు, బాబు ఓ రామ్ బాబు, బాబు ఏ రామ్ 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 బాబు. హేమలత గట్టిగా ఒకసారి చప్పట్లు. అండ్ అలాగే మిగిలిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్. ఈ పాట ఏ సినిమాలోది? సురేఖ. కెవ్వు కేక. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. ఈ రౌండ్
పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. మీరు కూడా వచ్చి స్టార్ మైల్ లో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే SM అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ జిల్లా పేరు మీ పేరు టైప్ చేసి 56263579 అనే నంబర్ కి పంపించండి. ఈటా డిటర్జెంట్ సోప్ స్టార్ మైల్ లో మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళ ఏరా. యాత్రికులు అని ఎవరిని అంటారు? ఆప్షన్స్. ఏ యాత్రలు చేసేవారిని, బి యంత్రాలు తయారు చేసేవారిని. యాత్ర చేసే వాళ్ళని. తీసుకోండి 3. హేమలత 2, కళావతి 1. యాలకులు, లవంగం, షాజీరాలలో క్వీన్ ఆఫ్ స్పైసెస్ అని దేన్ని అంటారు? ఆప్షన్స్. ఏ యాలకులు, బి షాజీరా. యాలకులు. వెరీ గుడ్. కళావతి దగ్గర 2 పాయింట్స్, ఎన్శ్వేత దగ్గర 1. డాన్స్ వస్తుంది కానీ దాంతో పాటు సిగ్గు కూడా వస్తుంది. అందుకనే మధ్య మధ్యలో ఆపేస్తుంది. పెళ్ళై 4 years అయితే నాకు సిగ్గు పోతలే. సిగ్గుపోవడానికి మెడిసిన్ ఏంటంటే మా స్టార్ మేళకి తరచూ రావడమే. చూడండి నా ఫోటో ఒకటి ఇక్కడ ఇచ్చిపోతాను. ఎవ్రీ వీక్ కాకుండా ఎవ్రీ మంత్ అన్నా ఒకసారి పిలుస్తాం. రేసు గుర్రం సినిమాలో అల్లు అర్జున్ కి అన్నయ్యగా ఎవరు నటించారు? నాకు ఇక్కడ కూడా ఉన్నాడు కానీ నాకు పేరు తెలియదు. ఆప్షన్. ఏ కిక్ శ్యామ్, బి సాయి కుమార్. కిక్ శ్యామ్. కిక్ సినిమాలో అతను కిక్ శ్యామ్ అయ్యాడు. తీసుకో 3. కళావతి 2 అండ్ సురేఖ 1. జగపతి బాబు, సందీప్ కిషన్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా పేరు ఏమిటి? ఏ పిల్ల నువ్వు లేని జీవితం, బి రారా కృష్ణయ్య. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు. చందన 2, కళావతి 1. అస్సలాం వాలేకుం అప్సరా నిన్ను చూసి హార్ట్ బీట్. అస్సలాం వాలేకుం అస్సలే టైగరు దూకుతుంటే. మీ భర్త నానమ్మ గారి కోడలు మీకేమవుతుంది? మా భర్త నానమ్మ కోడలు నాకు అత్తయ్య అవుతుంది. తీసుకోండి 6. సురేఖ 2, ఎన్శ్వేత 1, చందన 2 అండ్ హేమలత 1. బుల్లెట్ కంటే బ్యాలెట్ శక్తివంతమైనది అన్నది ఎవరు? ఆప్షన్స్. ఏ అబ్రహాం లింకన్, బి కౌంట్ కవూర్. కాదు, అబ్రహాం లింకన్. శీలా మాలా పేరే ఏదైనా అడ ఊరే ఏదైనా అమ్మాయంటూ భూమి మీదే అస్సలు లేకుంటే కన్నా లైఫ్ ఇస్ సున్నా. ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు అనే పద్య రచయిత ఎవరు? వేమన. తీసుకోండి 6. కళావతి 3, ఎన్శ్వేత 3. ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు అనే పద్యంలో 3వ వరస ఏమిటో చెప్పండి. చూడ చూడ రుచులు రాంగ్.
ఉప్పు కప్పు రంబు నాకు పోలిక నుండు చూడ మూడో వరుస ఆప్షన్స్. ఏ చూడ చూడ రుచుల జాడ వేరు. బి పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా. ఏ అంటే చూడ చూడ రుచులు జాడ వేరయ్య. అంతే 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 తప్పు అంతే 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 గోవిందా బాగు చెయ్యి నన్ను గోవిందా పైకితే నన్ను గోవిందా గోవిందా ఓకే ఓకే. ఇప్పుడు అందరూ కలిసి ఒకసారి ఉప్పు కప్పు రంబులో మూడో లైన్ ఏమిటో ఫస్ట్ నుంచి వినిపిస్తూ రండి. రెడీ స్టార్ట్. ఉప్పు కప్పు రంబు పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా విశ్వదాభిరామ. ఏంటి సుమా కాలేజ్కి వెళ్ళిన లెసన్స్ ఇప్పుడు మీరు వచ్చిన లెసన్స్ ఏనా? మేము ఎంజాయ్ చేయడానికి వచ్చినాం ఇక్కడ. మనం పురుషుల గురించి తెలుసుకోవాలి కదా, అందుకని ఇంతకీ మీ పురుష పుణ్య పురుష అంటే పుణ్య పురుష చెప్పండి సుమా. చాలా పుణ్యాలు చేసుకున్న పురుషుడు. అయితే ఉత్తి పురుషుడే. ఇప్పుడే ఏం పుణ్యాలు చేసిండు సుమా, ఇంకా ముందు ముందు ఉంటది కదా. చేసుకున్నాడుగా, అదే సగం పుణ్యం అతనికి. అది చెప్పకుండా ఇది పగలగొట్టు. Baby, come and do me. Hey, if you listen to me, baby, I'm a star. Girl, you're my mission. Let's do some mission. Give me some kiss and you hold me so loving. Baby, come and do me. Hey, if you listen to me, baby, I'm a star. ప్రియా రామన్, విమలా రామన్, సుధారామన్ లలో ఎవరు తెలుగు సినిమాల్లో హీరోయిన్ గా చెయ్యలేదు? ఆప్షన్ ఏ సుధారామన్, బి ప్రియారామన్. సుధారామన్ కరెక్ట్ ఆన్సర్. ప్రియారామన్, విమలారామన్ హీరోయిన్లుగా చేశారు కానీ సుధారామన్ అని ఎవరు లేరు. సుధా చంద్రన్ అని ఉన్నారు, అయ్యూరి సినిమాలో చేశారు కదా ఆవిడ. తీసుకోండి 3. కళావతి 1, హేమలత 1, అండ్ శ్వేత 1. హోమం సినిమాలో నటించిన హీరోలు ఎవరు? ఆప్షన్ ఏ శ్రీకాంత్ సురేష్, బి జగపతి బాబు, జేడి చక్రవర్తి. జగపతి బాబు, జేడి. కరెక్ట్ ఆన్సర్. తీసుకో 3. కళావతి 1, చందన 1, సురేఖ 1. ప్రియా ఓ మై ప్రియా నీ ప్రేమలో మనసే మునిగింది వేళ తెలుసా నీకైనా ఒంటరి ఊహల్లో. దృశ్యం సినిమాలో హీరోయిన్ ఎవరు? ఆప్షన్ ఏ మీనా, బి ఆమని. మీనా. కరెక్ట్ ఆన్సర్. 3. హేమలత 1 అండ్ కళావతి 2. శరీరంలో ఏ విధంగా అవయవాలు కలిసి ఉన్నాయో అదే విధంగా చెట్టులో ఏవి కలిసి ఉంటాయి? ఆప్షన్ ఏ విత్తనాలు, బి కొమ్మలు. కొమ్మలు. అవును, కరెక్ట్ ఆన్సర్. తీసుకోండి 3. హేమలత 2, కళావతి 1. ఈ రౌండ్ అయిపోయింది కదా, మరి మీ స్కోర్స్ ఎన్ని ఉన్నాయో చూద్దాం ఒకసారి. ఈటా డిటర్జెంట్ సోప్ స్టార్ మహిళలో మన నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం బోలో. ఇక మొదటి చిత్రం ఎన్ శ్వేత. ఎన్టీ రామారావు గారు. అట సార్వభౌముడు శ్రీ నందమూరి తారక రామారావు గారా? చూద్దాం. అవును, కరెక్ట్ ఆన్సర్. 6 తీసుకోండి. నెక్స్ట్ చిత్రం హేమలత. జయసుధ గారు. జయసుధ గారా? చూద్దాం. ఆరు. నెక్స్ట్ చిత్రం హేమలత. నాగేశ్వరరావు గారు. ఓహో, ఇవాళ రామారావు గారు, జయసుధ గారు, నాగేశ్వరరావు గారు. చూద్దాం.
అండ్ నట సమ్రాట్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత గ్రేట్ అక్కినేని నాగేశ్వరరావు గారు. నెక్స్ట్ చిత్రం కళావతి తమన్నా. తమన్నానా? ఈ అమ్మాయి ఎందుకు వచ్చింది నాగేశ్వరరావు గారి కాంబినేషన్ లో? చూద్దాం. నువ్వేదో చక్కగా చారులో కాలేసావు. చారులో నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని. శ్రీదేవి గారు ప్రేమాభిషేకం, మీకు మైనసాభిషేకం. నెక్స్ట్ చిత్రం కళావతి కృష్ణ. సూపర్ స్టార్ కృష్ణ గారు. చూద్దాం. జుమ్ 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 తన జుమ్ 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 తన జుమ్ ఆకాశంలో ఒక తార నా కోసం వచ్చింది కృష్ణ. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం కళావతి జయప్రద. జుమ్ 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 తన జుమ్ సింహాసనం. చూద్దాం. జయప్రద గారు కృష్ణ గారు. ఆకాశంలో ఒక తార నా కోసం వచ్చింది వేళ, ఆకాశంలో ఒక తార నా కోసం వచ్చింది వేళ, ఒక చందమామ వడిలో పొంగింది ప్రేమ, ఒక చందమామ వడిలో పొంగింది ప్రేమ. తారా జాబిలి కలవని నాడు దేవెన్నె రాలేదులే. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. అలా ఈ రౌండ్ ఫినిష్ చేసేసాము. స్కోర్స్ ఎంతో చూద్దాం. ఈటా డిటర్జెంట్ సోప్ స్టార్ మైడ్ లో మన ఆఖరి రౌండ్ ఆడాడుకుందాం రా. ఫస్ట్ మీరు బ్యాలెన్స్ చేసుకోండి. ఇది బ్యాలెన్స్ అయిన తర్వాతే గేమ్ ఆడడానికి వెళ్ళండి. చాలా రోజుల తర్వాత మళ్ళీ మా మేజ్ వచ్చింది. చాలా సంతోషంగా ఉంది. ఎలా ఉన్నావమ్మా? చాలా రోజులు అయినా చూసి. అంత ఓకే కదా? ఓకే. గేమ్ ఇప్పుడు ఇలా పెట్టి దీన్ని ఈ హ్యాండిల్ పట్టుకొని గీతలు దాటించాలి. అలా ఒక గీత దాటినప్పుడు 6, ఆ గీత దాటితే 6, ఆ గీత దాటితే ఇంకో 6, గీత 6, ఆ గీత 6, 6. అది ఓకేనా? పాయింట్లు ఆరకుండా చూసుకోండి. 1 2 3 గో. సో ఫస్ట్ ఏమో మొత్తం 6లు వచ్చేసి 6 6లు వచ్చాయి.
తర్వాత 7, 8, 9. 9 అంటే 54 పాయింట్లు ప్లస్ 20 74. అలాగే మీకు రైస్ కుక్కర్ 1 2 3 గో. అంటే 66 ప్లస్ 20 86. రోటీ మేకర్ 1 2 3 గో. ఎనిమిది 6 అంటే 48 పాయింట్లు ప్లస్ 20 68. హండీ సెట్ రెడీ 1 2 3 గో. ఫస్ట్ 6 వచ్చాయి, తర్వాత 6 వచ్చాయి. 72 పాయింట్స్ ప్లస్ 20 92. కూల్ బాక్స్ వచ్చింది నీకు. 1 2 3 గో.
తెలియక అడుగుతాను, ఇది బ్యాలెన్స్ చేయాలన్న విషయం తెలుసా నీకు? ఐస్ క్రీమ్ స్కూప్స్ 4 వేసినట్టు వేసేసి వెళ్ళిపోయింది. దాని పని అదే చూసుకుంటుందిలే అని. అంటే నేను చూసుకుంటున్నాను అనమాట, అవ్వలేదని. ఓకే, ఫైనలీ ఒక 6 ఆ తర్వాత ఏమో ఏం కాలేదు. 36 + 20 56 డిన్నర్ సెట్. ఓకే, మీ టార్గెట్ 93. లీడ్ లో ఉంది ఎన్ శ్వేత. అండ్ అలాగే మీరు అందులో మినిమం టు మినిమం 13 ఆర్లు వేసుకోవాలి. అంటే 2 సార్లు వేసుకున్న తర్వాత ఇంకొక బంతి కూడా గీత దాటితే అప్పుడు మీరు విన్ అవుతారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. 1 2 3 గో. పాపం టెన్షన్ కి అది ముందుకు వెళ్ళలేకపోయింది. 36 + 20 56 అండ్ ట్రావెలింగ్ సెట్. ఈటో డిటర్జెంట్ సోప్ స్టార్ మహిళ ఈ రోజు ఎన్ శ్వేత. అరే కమ్ము కమ్ముతా నాతోటే ఈ పోట్ గాడికి నో పోటే. ఓకే లవ్ 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 ఆఫ్టర్ లవ్ హాట్ స్టవ్ నో టెన్షన్ బేబీ. నువ్వు నా పుచ్చి పిల్ల తెల్ల పిల్ల ఐ లవ్ యు